సో ఇటు బీజేపీ పార్టీ కొత్త యాక్షన్ అని చెప్పేసి వచ్చింది. సో కమలం నయా యాక్షన్, కాంగ్రెస్ బుల్డేజర్లకు అడ్డుగా నిలబడతాం, మూసీ బాధితులకు అండగా బీజేపీ పోరాటం, నేటి నుంచే కూల్చివేతలపై రంగంలోకి, మూసీ బాధితులను పరామర్శించిన కిషన్ రెడ్డి. సో హైడ్రా మూసీ కూల్చివేతల విషయంలో బీజేపీ కార్యాచరణ గురువారం ప్రకటిస్తామని ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మూసీ సుందరీకరణలో భాగంగా నిర్వాసితులయ్యే బాధితులకు ఆదుకునేందుకు తమ పోరాటం ఉంటుందని ఆయన తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బుధవారం కిషన్ రెడ్డి పర్యటించారు. ఆయన వెంట బీజేపీ నేత మురళీధర్ రావు తదితరులు ఉన్నారు. అంబర్పేట అసెంబ్లీ, ముసరాంబాగ్, అంబేద్కర్ నగర్, తులసినగర్, వీరిదుర్గ, కృష్ణానగర్ వరకు బస్తీలో సందర్శించారు. కేంద్ర మంత్రి స్వయంగా వెళ్లి నిర్వాసిత కుటుంబాలకు బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మూసీ నిర్వాసితులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇల్లు కోల్పోతే రోడ్డున పడే పరిస్థితి వస్తుందంటూ కిషన్ రెడ్డి ఎదుట కన్నీరు పర్యంతమయ్యారు. సారు మీరే దిక్కంటూ బోరున విలిపించారు. ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నామని, తమను ఇక్కడి నుంచి పంపించవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇల్లు కట్టుకున్నామని చెప్పారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. తమను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులను ఓదార్చారు. ఇల్లు కూల్చే పరిస్థితి వస్తే తానే అడ్డంగా నిలబడి కాపాడతానని ఆయన వారికి హామీ ఇచ్చారు. సో ఎవరి అధైర్యపడొద్దని, మీ అందరికీ బీజేపీ తోడుగా ఉంటుందని భరోసా కల్పించారు. సో పేదలకు అండంగా ఉండడం కోసమే మేము చట్ట సభలో చేపట్టబోయే భవిష్యత్తు ప్రణాళిక ఉంటుందని అన్నారు. ఈసారి మేము ఏది చెప్పి చెయ్యం, హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని కిషన్ రెడ్డి అన్నారు. ఇల్లు కూల్చివేతలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఇల్లు కూల్చడంతో కేంద్రం ఏం సంబంధం అని ఆయన చెప్పాలి. ఇది రాజకీయ మాట్లాడే సమయం కాదు. పరస్పర రాజకీయ విమర్శల తర్వాత చూసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం వల్ల వేలాది మంది పేదలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. పేదలకు అండగా ఉండటం కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం. మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది. సో ఎవరు భయపడాల్సిన పని లేదు. వీరి కోసం మేము నిలబడతాం. రేపటి నుంచి కొత్త కార్యాచరణ అమలు చేయబోతున్నాం. కాంగ్రెస్ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడి వీరి ఆస్తులకు నష్టం జరగనివ్వమని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. సో దీనికి మూసీ నిర్వాసితులకు అందరికి కూడా హామీ ఇచ్చారు. సో అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా ఏమైనాయి అని చెప్పేసి కూడా ఇప్పుడు వీళ్ళు ఏమన్నా బీజేపీ ఏమంటుంది, మూసీ నిర్వాసితులు కావచ్చు, లేకపోతే రైతులకు కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు ఫస్ట్ నష్టం కావచ్చు, వీటన్నిటి కోసం సో మేము బీజేపీ పార్టీ నిలబడుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ సో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమైనాయి అని చెప్పేసి ఇప్పుడు వేరే ప్రతిపక్ష పార్టీలు అడుగుతాయి. సో అప్పుడు ఏం చెప్తారో అని చెప్పేసి చూడాలి. సో ఈ విధంగా చూడొచ్చు మనం. ఈ విధంగా ఈ వార్తలు మెయిన్గా ఉన్నాయి ప్రధానంగా. సో ఇప్పుడు చూడాలి ఈరోజు 10 గంటలకి కిషన్ రెడ్డి ఏ విధంగా వాళ్ళ కార్యాచరణ ఏర్పాటు చేస్తామని చెప్పేసి సో కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా మనం వేచి చూడాలన్నమాట.